श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री संतोषी माता परादेवताय नमो नमः। భక్త మహర్షులందరికీ శుభోదయం. ఈ రోజున కార్తీక మాసంలో 17వ రోజు, కార్తీక పురాణంలోని 17వ అధ్యాయమైనటువంటి అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం గురించి తెలుసుకుందాం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను విను. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఏ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమును పాదార్థ జ్ఞానము కారణమగుచుండను. కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లు అన్నాడట, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మదే అహం అను శబ్దము. సర్వాంతర్యామే సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి దానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాల్లో ఒకటి కాదని తెలుసుకును. ఆ దేహేంద్రాదియాదుల వలనన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయం. అందుచేత అస్థిరముగులకు శరీర ఇంద్రియములు కూడా నానా రూపములతో నుండి నశించునుయే గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మను గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టుల శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాదుల సంబంధంలో లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పోతిని, సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమునటల వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదో అదియే పరమాత్మే అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమునందలే త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదే ఆత్మ. దేహ లక్షణం ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ.
ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకును. జీవులచే కర్మఫలం అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతుడనియు తెలుసుకొను. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లా అనినట. ఇంతటితో 17వ అధ్యాయం సమాప్తం. రేపటి రోజున 18వ అధ్యాయంలో సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం అంటే మంచి పనులు చేయడం వలన కలిగే ఫలితం గురించి రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రోజు చెప్పేటువంటిగానే భక్త మహాశులందరికీ చిన్న గమనిక. యూట్యూబ్లో శ్రీ జయసంతోషి మాత టెంపుల్ అనేటువంటి పేరుతో ఛానల్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమ వివరాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ కార్తీక పురాణ ప్రవచనం కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించగలరు. శ్రీమాత్రే నమః.